అందరికీ నమస్తే. నా పేరు శ్రీ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ యాత్ర ప్రజా చైతన్య యాత్రను గత నెల 27వ తారీఖు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్ర వ్యాప్త పర్యటనగా ప్రకటించి అనంతపురం జిల్లా పూర్తి చేసుకుని పల్నాడు జిల్లాకు నిన్న మాచర్ల రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ జయభూములు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది మేము చేతిలో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నామంటే, స్వతంత్రం వచ్చి నేటికి 79 సంవత్సరాలు, రాజ్యాంగం 76 సంవత్సరాలు. కానీ ఈ రాజ్యాంగం అమలు కావటంలో ప్రభుత్వాలు పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ బడుగు బలహీన వర్గాలపై అత్యధికంగా దాడులు జరుగుతుంటే చూసి ఓర్వలేక బడుగులకు బలహీన వర్గాలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులు పాలకులు కాల రాస్తుంటే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై 17 డిమాండ్లను ఐడెంటిఫై చేసి 2 సంవత్సరాలుగా కఠోరమైన అనేక నియోజకవర్గాలు జిల్లాలో తిరిగి ప్రజా సమస్యలను 15 అంశాలుగా పెట్టి ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 28 జిల్లాలో తిరుగుతూ 2 జిల్లాగా పల్నాడు జిల్లా ఎంచుకోవడం జరిగింది. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో 460 కులాలుంటే 150 బీసీ కులాలున్నాయి, 59 ఎస్సీ కులాలు, 36 ఎస్టీ కులాలు ఉన్నాయి. ఈ ఇన్ని కులాలు 90% జనాభా. కాంశీరామ్ గారు చెప్పినట్టు 100కి 85 మంది పేదలుంటే కానీ ఏ ఒక్కరికి ఇంతవరకు న్యాయం జరగల. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2-3 కులాలు మాత్రమే ఆధిపత్యంతో అధికారం చెలాయిస్తూ బడుగు బలహీన వర్గాలను బీసీలను అణగదొక్కుతూ వచ్చారు. అందుకే మా ఈ డిమాండ్లు చాలా స్పష్టంగా ప్రభుత్వం ముందుంచాం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. హామీలు మాత్రం అనేక ఇచ్చారు, కానీ ఏ ఒక్క పేదవాళ్ళకైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? సూటి ప్రశ్న. బీసీలకు 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తా ఉన్నారు, ఒక్క పింఛన్ ఇంతవరకు ఇవ్వడం ప్రభుత్వం. మా డిమాండ్లో మొట్టమొదటిదే మా వెంకట చెప్పినట్టు విద్యను అమ్ముకోవటం చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నేరం. అందుకే మొట్టమొదటి డిమాండ్ పెట్టాం. ఈ రాష్ట్రంలో విద్య వైద్యం ఉచితంగా అందించాలి. మీ వల్ల కాకపోతే 3వ రాజకీయ ప్రత్యామ్నాయంగా 2029లో అనేక ప్రజా సంఘాలు కో సంఘాలు రాజకీయ పార్టీలను కలుపుకొని 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి మేము అమలు చేసి చూపిస్తామని ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తున్నాం. 2 డిమాండ్లు కులగణన చేస్తామని ఎప్పుడో 2011లో చేసిన కులగణన ఇంతవరకు బయటపెట్ల, జనగణన మాత్రమే పెట్టారు. 1821లో జరిగిన కులగణన ప్రకారమే ఇంతవరకు మనకు కులగణన లేదు. అందుకే కులగణన చేయాలి. బీసీలకు ఎవరెంతో వారికంతా, మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా. చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలి. అలాగే బీసీఐ కులాలు 150 కులాలు ప్రతి ఒక్క కులం చట్టసభల్లో అడుగు పెట్టాలి. అప్పుడే ఆ కులాలకు ఆ జాతులకు న్యాయం జరుగుతుంది. 3వ డిమాండ్ బీసీలకు రక్షణ చట్టం తెస్తామని ఈ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. 100 రోజులు వేస్తా ఉంది. 700 రోజులు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పట్టించుకోవట్లా. తక్షణమే బీసీ రక్షణ చట్టం తేవాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోతూ గంగాయికి బానిసై అల్లాడిపోతున్నారు కుటుంబాలు, తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు పరుచుకోవట్లా. అదేమంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇలాంటి హామీలు ఇచ్చి చేయకపోతే 151 సీట్లున్న ఆ ప్రభుత్వాన్ని 11 సీట్లు పరిమితం చేశారు. మీరు ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మీరు కూడా రేపు 9 సీట్లకు 5 సీట్లకు పరిమితం అవుతారు. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. మీరు ఈ సవరణ చేసుకొని ఈ హామీలు మీరు ఇచ్చే హామీలు నెరవేర్చండి. 5వ డిమాండ్ ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల
భూమిని కేటాయించి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి విద్యార్థులకు యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. 6వ డిమాండ్ మహిళలకు నెలకు 10,000 ఇస్తామన్నారు మీరే, అంటే సంవత్సరానికి 18,000. ఇంతవరకు ఆమె నెరవేర్చా, అది కూడా నెరవేర్చండి. ఈ రాష్ట్రంలో ఉన్న పోలవరంతో సహా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల వంచి, గాలేరు నగరి, అందినేవ, ఇలాంటి ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసి ఈ రాష్ట్రంలో పంటలు పండే విధంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందేలాగా మీరు చేయండి. మీరు చేయలేకపోతే ఎలా చేయాలో మేము చేసి చూపిస్తాం. అలాగే కౌలు రైతులను కూడా గుర్తించాలి. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2029 నాటికి రాజధాని పైన గత 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 12 సంవత్సరాలు ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయి ఇంతవరకు రాజధాని అందరూ ముందుకెళ్తే అసలు ఎరుకొస్తున్నట్టుగా ఉంది తప్ప రాజధాని కూడా ఈ 2029 సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాజధాని పూర్తి చేయకపోతే ఈసారి మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి రాజధాని కూడా పూర్తి చేయాలి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. చేనేతలకు, చేతి వృత్తుల వారికి కూడా 25,000 రూపాయలు చేనేతకు ఇస్తామని హామీ ఇచ్చారు మీరు. గత ఆగస్టులో చేనేత దినోత్సవం రోజు. ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది అమలు చేయాల. చేతి వృత్తుల వాళ్ళు పనులను ధ్వంసం చేశారు. కుల వృత్తులు నాశనం అయిపోయాయి. ఆఖరికి మంగళ షాపులో లేకపోతే మా దళిత సోదరులు చెప్పులు కొన్న షాపులు మొత్తం మీరే ఆక్రమించుకొని మమ్మల్ని కూలీలు చేశారు. అందుకే చేతి వృత్తుల వారికి ఒక్క కుటుంబానికి, ఒక వ్యక్తికి 10 లక్షల లోన్లు ఇచ్చి వ్యాపారాలు పెట్టుకునే అవకాశం కల్పించాలి. మా చేతి వృత్తుల వాళ్ళు కూడా పైకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ అమలుపరచాలి. అలాగే 30% మధ్యంతర భృతి కూడా కల్పించాలి. ఉద్యోగులకు రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలి. 12వ పిఆర్సీ అమలు చేయాలి. ఈ ఉద్యోగుల డిమాండ్. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై అనేక దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఏదైనా దాడులు వేస్తే ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో దళితులపై దాడులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు. నిన్న దాకా మొన్న కూడా విజయవాడ నడుబొడ్డులో ఒక యువకుల్ని పోలీసులే చంపేసి, అంటే లాకప్ చేసి చంపేశారు. ఇది ఎక్కడ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతామని చెప్పి కదా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మాట నిలబెట్టుకోకుండా ఇలాగే జరిగితే రేపు మీకు కూడా, ఈ ప్రభుత్వానికి కూడా సంకర నిర్మాణాలు పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. లాస్ట్ది బీసీలకు చట్టసభలో అవకాశాలు కల్పించండి. లేదంటే మీ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వమే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీల కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి. ఈ ఎన్ని హామీలను నెరవేర్చమని ఈ 15 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ప్రతి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తూ ఆఖరిగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఈ హామీలను నెరవేర్చాలని మేము అందరినీ కోరుకుంటూ ఈ యొక్క రాచేపల్లి మండలానికి రాగానే మా దళిత బహుజన సోదరులందరూ అనేక మంది మాకు స్వాగతం పలికినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము బహుజనవాదులం, బహుజనులకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతారని కూడా ఈ సందర్భంగా శపథం చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలతో జై పూలే, జై భీమ్. థ్యాంక్ యూ.